నా నోట్లో ఉంచండి ప్రభా. మీరే నాకు సహాయపడుతున్నారు. నా భయానంతటిని కూడా తీసివేసుకురండి ప్రభా. తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు స్టోరీ నేమ్ ఏంటి అంటే ఐసోర్. ఏంటి ఐసోర్? ఐసోర్ అంటే ఏంటి తెలుసా? ఎప్పుడైనా విన్నారా ఐసోర్ అంటే? ఐసోర్ అంటే ఏంటి అంటే ఏదైనా అగ్లీ ప్లేస్ అన్నమాట. అది మనం చూడడానికి ఇష్టపడతామా? అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కదా, మనం అక్కడ కొద్దిసేపు కూడా ఉండలేము కదా. సో ఇప్పుడు మనము అది ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం, సరేనా? అయితే ఒక చిన్న విలేజ్ ఉంటుంది అనమాట. ఆ విలేజ్లో చాలా మంది ఉంటారు కదా. విలేజ్లో ఆ ఊర్లో నివసించే వారు ఎవరి ఇల్లులు వాళ్ళకి ఉంటాయి కదా. అయితే ఆ ఊరిలో ఒక దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ఖాళీ ప్లేస్లో చాలా చెట్లు పెరిగి ఉన్నాయి, చాలా ముళ్ళులతోని. ఖాళీ ప్లేస్ ఉంటే ఎట్లుంటుంది, అవి వీడ్స్ పెరుగుతూ ఉంటాయి కదా, ముళ్ళులు చెట్లు అవి. అక్కడే ఒక పాడైపోయిన ఇల్లు కూడా ఉందన్నమాట. ఎన్నో రోజుల నుంచి అది అందులో ఎవరు ఉండట్లేదు అనమాట. దానికి ఉన్న గ్లాస్ కానీ దానికి ఉన్న విండోస్ కానీ అన్నీ పగిలిపోయి అందులో నుంచి ఏమంటారు బ్యాగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ ఊరి ప్రజలు ఆ ఇల్లు వల్ల చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇల్లు ఖాళీగా ఉందని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి ఆ ఖాళీ ప్లేస్లో పడేసేవాళ్ళు అనమాట. అట్లా పడేస్తే ఏమవుతుంది, అన్ని హౌస్ ఫ్లైస్ కానీ పురుగులు అన్నీ చాలా అగ్లీ అయిపోతుంది కదా ఆ ప్లేస్ అంతా. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అలా చేసేవారు అనమాట. అయితే వాళ్ళకి ఇట్లా ఆలోచన వచ్చిందనమాట, ఈ ప్లేస్ వల్ల మన ఊరికే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ ప్లేస్ని మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి, మన దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనమాట. అయితే ఆ ప్లేస్ ఏంటి అంటే ఇది ఇల్లు అనమాట. ఇది ఇక్కడంతా చెట్లతో ఉంది, పేపర్స్ పడేసి ఉన్నాయి, విండోస్ కూడా బాగాలేవు. అయితే వన్ ఫైన్ డే ఒక గార్డెనర్ అనమాట. ఎవరు? గార్డెనర్ అంటే ఎవరు తెలుసా? గార్డెనర్ అంటే ఏం చేస్తారు వాళ్ళు? చెట్లని పెంచుతారు. ఇంకా చెట్లని ఎలా పెంచాలి, ఎలా నాటాలి అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు కదా. అయితే ఆ గార్డెనర్ ఆ ఊరికి వస్తుంది అనమాట. ఆ ఊరికి వచ్చి ఆ దారిలో నుంచి వెళ్తుంటే ఈ యొక్క ఇల్లుని చూస్తుంది అనమాట. ఆమె చూసి ఆమెకి చాలా ఏమనిపిస్తుంది అంటే ఇది చాలా ఎందుకు ఇంత విచారంగా ఉంది ఈ ఇల్లు అని చెప్పేసి చూస్తుంది అనమాట. అసలు ఆ ఇల్లుకి ఏంటి, ఏం కావాలి అంతా నోట్ డౌన్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ తను పేపర్లో ఆ ఇల్లుకి ఏమైంది, ఏం పోయినాయి, విండోస్ పోయిందా లేకపోతే గ్లాసెస్ పోయినాయా, అక్కడ ఉన్న చెత్త అంతా ఏం చేయాలి అనేది తను అంతా నోట్ డౌన్ చేస్తుంది అనమాట. ఈ నోట్ డౌన్ చేయడం ఎవరు చూస్తారు? ఆ ఊరి ప్రజలు చూస్తారనమాట. చూడు ఎవరో ఒక ఆవిడ వచ్చింది, ఇక ఇప్పుడు మనకి ఆ ప్లేస్ నుంచి మనకి ఏమంటారు ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా చేయమని ఈమె చెప్తుందేమో అక్కడ మున్సిపల్ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ముందుగానే గెస్ చేస్తారనమాట. కానీ వాళ్ళు ఇంకేమనుకుంటారు అంటే ఇది ఇక్కడ నుంచి ఒక బుల్డోజర్ వచ్చి ఆ ఇల్లుని తీసేస్తే తప్ప ఆ ప్లేస్ అంతా మంచిగా అవ్వదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈమె ఏమనుకుంటుంది అంటే ఒక రోజు ఊరి ఏమంటారు ట్యాక్స్, ఇంటికి మనము ట్యాక్స్ కడతాం కదా, ఆ ట్యాక్స్ పే చేసే దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో అక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్ళగానే అక్కడ ఆ క్లర్క్ ఆమెను చూసి అరుస్తానే ఉన్నాడు అనమాట. అంటే తను ఆ ప్లేస్ గురించి మాట్లాడడానికి వచ్చింది అని చెప్పేసి. మీ దగ్గర అంత అక్కడ ఊరి ప్రజల దగ్గర అంత డబ్బు లేదు ఆ ప్లేస్ అంతా క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఆయన చెప్తా వచ్చిందనమాట. నాకు ఈమె అంటది
ఆ ఇల్లు కొంటే ఎంత ఖర్చు అవుతుంది నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అడిగితే ఆయన అంటాడు, ఆయన దగ్గర ఆ ప్రాపర్టీకి సంబంధించిన పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసి చూస్తాడనమాట. చూస్తే అవి ఎన్నో రోజుల నుంచి ఆ ఇల్లుకి ట్యాక్స్ పే చేస్తలేరనమాట. చాలా డబ్బులు ఏమంటారు, ఆ ఇంటి పైన ట్యాక్స్ పే చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, నువ్వు అంత పే చేయలేవు అని అంటే, అవును ఆ ట్యాక్స్ గురించి పక్కన పెట్టండి, నాకు ఈ ఇల్లు అమ్మడానికి ఉందా లేదా చెప్పండి అని అడుగుతుంది. ఎవరు? గార్డెనర్. ఓకే, గార్డెనర్ అట్లా అడిగితే ఆయన అంటాడు, అవును మేడం ఈ ఇల్లు అమ్మడానికే ఉంది, మీరు తీసుకోవచ్చు అని అనగానే ఆ పాడైపోయిన ఇల్లుని ఆమె వెంటనే తీసేసుకుంటుంది అనమాట, కొనేస్తుంది. కొనేసి వెళ్ళిన తర్వాత ఇదంతా ప్రాసెస్ జరగడానికి కొన్ని డేస్ పడుతుంది. తర్వాత అప్పటికి సమ్మర్ వచ్చేస్తుంది అనమాట. సమ్మర్ రాగానే ఈమె ఇంకా వీళ్ళ హస్బెండ్ ఆ ఇల్లునంతా కూడా క్లీన్ చేస్తారు. అక్కడ ఉన్న డోర్స్ అన్నిటిని కూడా మంచిగా పెయింటింగ్ వేసి, ఆ విండోస్ని క్లీన్ చేసి, మంచిగా గ్లాసెస్ పెట్టి, ఇంటి ముందు కూడా ఆ చెట్లన్నిటిని కూడా తీసేసి మంచిగా ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చేస్తారనమాట. ఎవరు? గార్డెనర్ ఇంకా వాళ్ళ హస్బెండ్. మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోని మొత్తం ఇల్లంతా కూడా బయట స్థలం అంతా కూడా చేస్తారు. అండ్ ఇంటెన్గా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాండ్ అంటే తెలుసు కదా, చిన్నగా వాటర్తో నుండి ఫౌంటైన్ లాగా, అట్లా వాళ్ళు ఆ ఇల్లునంతా కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా మార్చేస్తారనమాట. ముందు ఎట్లుండే ఈ ప్లేస్ అంతా డర్టీగా. ఊరు వాళ్ళు ఏమనుకున్నారు, ఒక బుల్డోజర్ వచ్చి ఇల్లు తీసేస్తే తప్ప అది మంచిగా అవ్వదు అని అనుకున్నారు. కానీ గార్డెనర్ ఏమనుకుంది, తనకి ముందు నుంచే గార్డెనింగ్ అంటే ఇష్టము, తనకు చెట్లు నాటడం ఇవన్నీ ఇష్టం కాబట్టి ఆ ఇల్లుని తీసుకొని నేను ఈ ఇల్లుని మంచిగా చేస్తా, నాకున్న ఆ టాలెంట్ తోని ఇదంతా కూడా నేను క్లీన్ చేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా చేస్తా అని చెప్పేసి తను ఏం చేసింది, తన సమయాన్ని అంటే యూజ్ చేసుకుంది. ఆమె టైం తీసుకొని ఆమె హార్డ్ వర్క్ చేసింది. హార్డ్ వర్క్ చేయకపోతే ఏదైనా బ్యూటిఫుల్గా అయిపోతుందా? ఊరికేనే అవ్వదు కదా. సో తన ప్రయాసము, తన కష్టంని బట్టి ఆ ఇల్లు ఇంత బ్యూటిఫుల్గా, తను పాడైపోయిన ఇల్లుని మంచి బ్యూటిఫుల్గా చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ తను చేసిన తర్వాత ఇక్కడ ఊరి తను అట్లా చేయంగానే ఊరి ప్రజలు అందరూ కూడా ఆ ఇల్లుని చూసి షాక్ అయిపోతారు. ఒకప్పుడు అటు సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళాలని, అక్కడ ఉన్న ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ని చూడాలని వాళ్ళకి చాలా ఇష్టం ఉండే. తను ఇంకేం చేసింది అని అంటే, ఇక్కడ ఒక బోర్డు పెట్టింది, ఇక్కడ ఉచితంగా మీకు గార్డెనింగ్ నేర్పబడును. అంటే పాతగా ఉన్న ఏదైనా పాడైన స్థలంని మీరు ఏ విధంగా మంచిగా చేయాలో అది నేను నేర్పిస్తా, గార్డెనింగ్ నేర్పిస్తా అని చెప్పేసి, ఉచితంగా నేర్పిస్తా అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టింది. బోర్డు పెట్టంగానే అక్కడున్న వాళ్ళకి కూడా తను ఇంత మంచిగా తనకు ఉన్న టాలెంట్ ని తను అందరికి షేర్ చేయాలనుకుంటుందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఇప్పుడు దీని వల్ల మీకు అర్థమైనది ఏంటి? ఏమర్థమైంది? మనం కూడా మన లైఫ్లో ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్ రాగానే మనం వర్త్లెస్ అని అనుకుంటాం, మనం దేనికి పనికిరాము అని చెప్పేసి అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎట్లుంటాం? విలువ కలిగిన వాళ్ళం కదా. దేవుడు మనం నశించిపోవాలని అనుకుంటాడా గాడ్? కాదు కదా. సో మనం కూడా ఎట్లా ఈ చెత్త చెదారంతో నిండిన వారమే. అంటే ఎట్లా? పాపంతో. మన హృదయంలో పాపం ఉండదు కాబట్టి మనం పాపంతో నిండిన వారమే. కాబట్టి ఈ పాపం పోవాలంటే మనం ఏం చేయాలా? ప్రేయర్ ఎవరికి చేయాలా ప్రేయర్? జీసస్ మన కోసం ఈ లోకానికి వచ్చి మనం పొందాల్సిందంతా కూడా తను మన కోసం మరణించినాడు కదా. సో మనము యేసయ్యని మన హృదయంలోకి రమ్మని అనగానే తను మన పాపాలన్నీ
క్షమించి మన పాత హృదయాన్ని అంతా తీసివేసి కూడా మనల్ని మంచి ఇంత బ్యూటిఫుల్ ఈ హౌస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో మనల్ని కూడా మన లైఫ్ లో అంత బ్యూటిఫుల్ గా చేస్తాడు. కాబట్టి మనం చేసిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి, అక్కడితోనే ఆగిపోవద్దు. మన జీవితంలో దేవుడు మనకి చేసిన ఈ అద్భుత కార్యాన్ని మనం ఇతరులతో కూడా షేర్ చేసుకోవాలి. గాస్పెల్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయాలి. దేవుడు అదే చెప్పాడు కదా,